జెఫ్రీ ఎప్స్టీన్ మరణానికి సంబంధించిన గతంలో బయటకు రాని ఫోటోలు అమెరికా ప్రభుత్వం అయితే విడుదల చేయడం జరిగింది. ఆ ఫోటోలలో జెఫ్రీ ఎప్స్టీన్ మరణించిన తర్వాత అతడి మృతదేహాన్ని స్ట్రెచర్పై పెట్టారు. వైద్యులు అతనికి చికిత్స అందిస్తున్నట్లు ఆ ఫోటోలు అయితే కనిపిస్తున్నాయి. ఆగస్టు 10, 2019న ఎప్స్టీన్ తన జైలు గదిలో చనిపోయారు. సెక్స్ ట్రాఫికింగ్ కుట్ర ఆరోపణలపై ఎప్స్టీన్పై ఆరోపణలు అయితే వచ్చాయి. ఇతన్ని విచారించడం కోసం న్యూయార్క్లోని మెట్రోపాలిటన్ కరెక్షనల్ సెంటర్లో ఇతన్నైతే ఉంచడం జరిగింది. ఎప్స్టీన్ డెత్ ఇన్వెస్టిగేషన్ టైటిల్తో FBI కొత్త రిపోర్టునైతే విడుదల చేసింది. న్యూయార్క్లోని ఏజెన్సీ ఫీల్డ్ ఆఫీస్ ఎప్స్టీన్ మరణంపై దర్యాప్తు చేసినట్టు తెలుస్తుంది. అయితే స్ట్రెచర్పై ఉన్న ఎప్స్టీన్ను బ్రతికించేందుకు వైద్యులైతే అతన్ని కాపాడడానికి ఎంతగానో ప్రయత్నిస్తున్నట్లు ఆ ఫోటోలో కనిపిస్తుంది. వాటిపై ఆగస్టు 10, 2019 స్థానిక ఎప్స్టీన్ను 6:39 దగ్గరలో ఉన్న ఆసుపత్రికి అయితే తీసుకువెళ్లారు. అక్కడ ఆయన ప్రకటించడం జరిగింది. అయితే అప్పుడు హాస్పిటల్లో అతని ఫోటోలు అయితే తీయడం జరిగింది. అతని మెడ మీద అయితే గాయం కనిపిస్తుంది. ఆ ఫోటో మీద క్లియర్గా కనిపిస్తుంది. అమెరికా న్యాయశాఖ న్యూయార్క్లోని చీఫ్ మెడికల్ ఎగ్జామినర్ ఆఫీస్ సమర్పించిన 89 పేజీల ఎప్స్టీన్ పోస్టుమార్టం రిపోర్ట్నైతే అందించడం జరిగింది. FBI న్యూయార్క్ ఫీల్డ్ ఆఫీస్ ఈ మెయిల్స్ కూడా ఆ ఫైల్లో అయితే ఉన్నాయి. ఎప్స్టీన్ మెడలోని థైరాయిడ్ కార్టిలేజ్పై 2 గాయాలకు సంబంధించిన స్కానింగ్ రిపోర్ట్లు కూడా ఉన్నాయి. 2019 జూలై 6న ఇతనిపై సెక్స్ ట్రాఫికింగ్ ఆరోపణ కింద ఇతన్ని అరెస్టు చేయడం జరిగింది. అరెస్టు చేసిన దగ్గర నుంచి ఆయన మరణం వరకు న్యూయార్క్ మెట్రోపాలిటన్ కరెక్షనల్ సెంటర్లో ఎప్స్టీన్ డిటెక్షన్కు సంబంధించిన 6 పేజీల టైమ్లైన్ FBI రిపోర్టులో ఉంది. అయితే 2019 జూలై 23న ఎప్స్టీన్ ఆత్మహత్యకు అయితే ప్రయత్నించాడు. ఎప్స్టీన్ను సూసైడ్ వాచ్లో ఉంచారని ఆ రిపోర్ట్లో పేర్కొన్నారు. సెల్లులో ఉన్న మరొక ఖైదీ నికోలస్ లివోస్ తనను చంపడానికి ప్రయత్నించాడని ఎప్స్టీన్ ఆరోపించారు. అయితే సైకాలజిస్ట్తో జరిగిన సమావేశంలో ఎప్స్టీన్ చెప్పినటువంటి మాటలు, నన్ను నేను చంపుకోవడం లేదు, నా ప్రాణాలు తీసుకోవాలనుకోవడం పిచ్చి విషయం అవుతుంది అని ఆయన చెప్పడం జరిగింది. ఇది కూడా డాక్యుమెంట్లో పొందుపరిచారు. నాకు జీవితం ఉంది, మళ్ళీ వెనక్కి వెళ్ళి మళ్ళీ నా జీవితం గడపాలనుకుంటున్నాను అని జూలై 25న ఆయన చెప్పినటువంటి మాటలు సైకాలజిస్ట్ రిపోర్ట్లో పేర్కొన్నారు. అయితే ఒంటరిగా ఉండనివ్వకూడదని 30 నిమిషాలకు ఒకసారి తనిఖీలు అయితే చెయ్యాలి, ఆకస్మిక తనిఖీలు చేస్తుండాలని జైలు వార్డెన్కు సూచించినట్లు అమెరికా న్యాయశాఖ విడుదల చేసిన పత్రాలలో కూడా ఉంది. అయితే ఎప్స్టీన్ మరణానికి ఒక రోజు ముందు ఆయనతో సెల్లో ఉండే మరొక వ్యక్తినైతే విడుదల చేశారు. ఆగస్టు 9. అయితే ఆగస్టు రాత్రి 9 గంటలకు గార్డులు షెడ్యూల్ ప్రకారం 3 గంటలకు 5 గంటలకు తనిఖీలు చేయలేదని జైలు డాక్యుమెంట్లో కూడా ఉంది. యూనిట్లోని కెమెరా వ్యవస్థ కూడా పనిచేయలేదు. ఉదయం పూట సిబ్బంది చూడడానికి వెళ్ళినప్పుడు ఎప్స్టీన్ మృతదేహాన్ని గుర్తించడం జరిగింది. అయితే ఎప్స్టీన్ ఫైల్స్లో కొన్ని భాగాలు తొలగించిన అదే FBI రిపోర్ట్లు కేవలం 17 పేజీలైతే ప్రచురితమయ్యాయి. అందులో సైకాలజిస్ట్ రిపోర్టు అందులో లేదు. ఎప్స్టీన్ నిర్బంధానికి సంబంధించి టైమ్లైన్ లేదు. ఫైల్లోని ఫోటోలకు స్పష్టత లేదు. ఒకే నివేదికకు సంబంధించిన 2 వేర్వేరు వర్షన్లో ఫైల్లో ఎందుకు చేర్చారన్న దానిపై స్పష్టత ఇంకా తెలియదు. దీనిపై స్పందించవలసిందిగా అమెరికా న్యాయశాఖను కోరాం. స్పందించడానికి FBI నిరాకరించింది.